నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్. నేను శీల. అప్పుడెప్పుడో లేచింది మహిళా లోకం అంటూ సినిమాల్లో పాడుకోవడమే తప్ప నిజంగా అలాంటి రోజులు ఎప్పుడొస్తాయా అని అటు మహిళలు ఇటు మహిళా శ్రేయోభిలాషులు ఎదురుచూశారు. అలాంటి శుభ గడియల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే అతి త్వరలోనే మహిళా లోకం పురుష లోకాన్ని బీట్ చేయబోతోంది. అయితే అందులోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న మహిళల పాత్ర మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. అదే ఎలక్టోరల్ ఫీల్డ్. మహిళా లోకం చాలా కాలం క్రితమే లేచింది. హక్కుల కోసం, అవకాశాల కోసం ఎడతెరిపి లేకుండా చేస్తున్న కృషి కారణంగా అవేర్నెస్ పెరిగింది, అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఏ ఫీల్డ్ మాట ఎలా ఉన్నా రాజకీయాలకి వచ్చేసరికి పురుష పుంగవులదే ప్రధాన పాత్రగా తయారైంది. అయితే అందులోనూ మహిళలు తమ వాటా తాము కొట్టేసేందుకు దూసుకొస్తున్నారు. అది కూడా ఎన్నికల రాజకీయాల్లోనే కావడం విశేషం. కుటుంబ బాధ్యతల్ని ఎంతో నేర్పుతో నిర్వహిస్తున్న మహిళలు ఎలక్టరల్ ఫీల్డ్ లోనూ అంతే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజకీయ గతిని మార్చే శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఈ అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు బయటపెట్టింది. ఇటీవల ఎస్బీఐ నిర్వహించిన సర్వేలో మహిళల క్రియాశీలక పాత్ర గురించి స్పష్టంగా బయటపడింది. కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, వచ్చే 5 ఏళ్లలోనే మహిళా ఓటర్లు పురుష ఓటర్లను దాటేయడం ఖాయమని ఆ రిపోర్టు అంచనా వేస్తోంది. మరి పెరుగుతున్న మహిళా ఓటర్లకు తగినట్టుగా రాజకీయ అవకాశాలు కూడా పెరుగుతాయనే ప్రశ్న ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఆ లోతుల్లోకి వెళ్లే ముందు అసలు ఆ రిపోర్టు ఏం చెప్పిందో చూద్దాం. పొలం పనుల్లో పనిచేసే వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్టే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో కూడా మహిళలే ముందుంటున్నారు. ప్రభుత్వాల తలరాతలు మారుస్తున్నది మహిళలే అని ధృవీకరించుకోవలసి వస్తోంది. గతాన్ని ఓసారి పరికిస్తే 1951లో దేశంలో కేవలం 8 కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అది కాస్త 2009 ఎన్నికలు వచ్చేసరికి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 42 కోట్లకు పెరిగింది. వారిలో 19 కోట్ల ఓటర్లు మహిళలు. ఇక 2014ను పరిశీలిస్తే ఓవర్ టర్న్అవుట్ 13.7 కోట్లు అదనంగా నమోదైంది. ఓవరాల్ గా 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటే వారిలో మహిళలు 26 కోట్లు. 2009లో 19 కోట్ల నుంచి 2014లో 26 కోట్ల మహిళల నెంబర్ ని పరిశీలిస్తే మహిళా ఓటర్లు ఎంత శ్రద్ధగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో చూడొచ్చు. అలాగే 2019కు వచ్చేసరికి కూడా పురుషుల కన్నా మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2019 అంశాలను శాతంగా పరిగణిస్తే మహిళలు 67.18% ఓటు హక్కు వినియోగించుకుంటే పురుష ఓటర్లు 67.01%గా రికార్డయ్యారు. అంటే 2019లోనే ఓటు హక్కు వినియోగంలో మహిళలు పురుషులను అధిగమించేశారు. ఇక ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో 68 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటే వారిలో 33 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే టెంపో కొనసాగుతుందన్న అంచనా మీద 2029 ఎన్నికలను కూడా ఎస్బీఐ అంచనా వేసింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం రిజిస్టర్డ్ ఓటర్లు 73 కోట్లకు పెరిగితే వారిలో పురుష ఓటర్లు 36 కోట్లుగా ఉంటే మహిళా ఓటర్లు 37 కోట్లకు పెరిగే అవకాశాలు దండిగా ఉన్నాయంటున్నారు. దీన్ని బట్టే ఎన్నికల ఫలితాలను రాను మహిళలు తమ గుప్పిట్లో ఉంచుకుంటారేమోననే చిలోక్తులు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ పోలింగ్ రేటుతో 2041కి గనక అంచనా వేస్తే అప్పటికి 115 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారట. అయితే అప్పటికి వచ్చే డెమోగ్రఫీ చేంజెస్ కారణంగా కాస్త అటు ఇటుగా మహిళలు పురుష ఓటర్లు సమానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే మహిళా ఓటర్ టర్న్అవుట్ 55%గా, పురుష ఓటర్ టర్న్అవుట్ 45%గా ఉండే అవకాశం ఉందంటున్నారు. మొత్తం ఓటర్ టర్న్అవుట్ 92 కోట్ల మంది ఉంటే అందులో 80% ఓటు హక్కు వినియోగించుకుంటే అందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నది తేలిపోయింది. మహిళలు 50.6% వినియోగించుకుంటే పురుషులు 41.4%కి పరిమితమయ్యే అవకాశం ఉందంటున్నారు. పురుషులు మహిళల మధ్య గ్యాప్ 10% అనేది ఎంత ఎక్కువో అర్థం చేసుకోవలసిందే. ఈ తేడానే భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందంటున్నారు. మరో ముఖ్యాంశం ఏమిటంటే ఓటు హక్కు వినియోగంలో తేడాలు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరింత స్పష్టంగా కనిపించే. గత 5 ఏళ్లలో 23 పెద్ద రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే అందులో 18 రాష్ట్రాలు పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తేలింది. ఆ 18లోని 10 రాష్ట్రాల్లో పాత ప్రభుత్వాలే ఎన్నికయ్యాయనేది
అత్యంత ఆసక్తి రేపుతోంది. అంటే మహిళల ఓటింగ్ టర్నౌట్ పెరిగిన రాష్ట్రాల్లో పాత ప్రభుత్వాలే ఎంపికయ్యాయని ఈ సర్వే ద్వారా బట్టబయలైందంటున్నారు నిపుణులు. అంటే ప్రభుత్వాన్ని సాగనంపాలన్నా ఆదరించాలన్నా రాను మహిళల ఓట్లు కీలకంగా మారుతున్నాయన్నమాట. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు ముందుంటున్నా ఎన్నికలను ఇండైరెక్ట్ గా ప్రభావితం చేస్తున్నా వారు పోటీ చేసేందుకు టికెట్లను మాత్రం ప్రధాన పార్టీలు దక్కనివ్వడం లేదు. ఇటీవలే పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ ఓకే చేసిన బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో 32.2% మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించగా అదే కాంగ్రెస్ విషయానికొస్తే అది 31.6%కే పరిమితమైంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నుంచి రాజకీయాల్లో మహిళా కోటకు ఫుల్ డిమాండ్ ఉండడమే కాక వచ్చే పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదంటున్నారు. స్వీడన్, నార్వే వంటి స్కాండినేవియా దేశాలతో పాటు సౌత్ ఆఫ్రికా వంటి దేశాలను పరిశీలిస్తే ఆయా దేశాల్లో 45% కంటే ఎక్కువ సీట్లు మహిళలకు ఇస్తున్నారు. ప్రస్తుత సభను పరిశీలిస్తే మహిళల సంఖ్య 15% ఉండగా జపాన్ మనకన్నా దారుణంగా 10% మహిళలకే ప్రాతినిధ్యాన్ని కల్పిస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం వరకు మహిళల జనాభా గురించి ఆందోళన వ్యక్తమయ్యేది. అనేక కారణాల వల్ల మహిళలకు ఎక్కడా ప్రాధాన్యం దొరక్కపోయేది. కానీ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంఘాలు చేస్తున్న కృషి కారణంగా జనాభా క్రమంగా పెరుగుతోంది. దాని ఫలితంగానే ఇప్పుడు ఓటర్ టర్న్ కూడా ఖచ్చితమైన తేడాతో నమోదవుతోందని అంటున్నారు. ఇదే స్ఫూర్తి పార్లమెంటు ప్రజాస్వామ్యంలో కూడా ప్రతిఫలిస్తుందని, చట్టసభల్లో 33% పూర్తిగా నిండిపోయాక మహిళల వాయిస్ కు అనూహ్యమైన బలం పెరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.